హైదరాబాద్ నార్సింగి అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మృతుల ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్టు గుర్తించారు. పాషా కాలనీలోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు అంటుకున్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ముగ్గురు మంటలు చిక్కుకుని మరణించారు. ఇద్దరు చిన్నారులు పైనుంచి కిందకి దూకేశారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ బయటలో ఉన్నారు. రమేష్, నార్సింగ్ లోని పుప్పాలగూడలో జరిగిన అగ్ని ప్రమాదంలో మొత్తం ముగ్గురు చనిపోయినట్లు అధికారులకు చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరు ఈ ముగ్గురు కూడా పొగ లోపడిపోవడం వల్ల సఫకేషన్ వల్ల చనిపోయినట్లు అధికారులు చెప్పారు. అయితే ఆ సఫకేషన్ అంటే ఓ ఊపిరితిత్తులోకి భారీ ఎత్తున పొగ వెళ్ళడం తోటి వీళ్ళు అపస్మారక స్థితికి వెళ్ళిపోతే వాళ్ళందరూ కూడా పక్కనే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఉస్మాన్ హాస్పిటల్ తరలించారు. ఉస్మాన్ హాస్పిటల్ చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు. దీంట్లో ఫిర్జా ఖాతూన్ 7 years, జమీల్ ఖాతూన్ 70 years, సహానా ఖాతూన్ 40 years. ఈ ముగ్గురు కూడా సఫకేషన్ తోటి చనిపోయినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా ముగ్గురు ఉస్మాన్ హాస్పిటల్లో చనిపోయినట్లు ఇప్పుడు అధికారులు చెప్తున్నారు. అయితే పుప్పాలగూడలోని G+2 గ్రౌండ్ ప్లస్ 2 అంతస్తులు ఉన్న భవనంలో కింద అంతస్తులో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఆ బిల్డింగ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేయడం, అక్కడే ఉన్న 3 సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ భారీ ప్రమాదం సంభవించిందని చెప్పి అక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే అక్కడే ఉన్న కారులోంచి మంటలు చెలరేయడం, తర్వాత ఒక్కసారి 3 సిలిండర్లు పేలిపోవడం, ఆ తర్వాత మంటలు కూడా ఒక్కసారిగా పై వరకు వ్యాపించడం, ఆ తర్వాత పెద్ద దట్టమైన పొగలు మొత్తం కూడా భవనాన్ని చుట్టుముట్టడంతో ఆ లోపల ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే చిన్నపాటి మెట్లు ఉండటంతో ఎవరి కిందికి రాలేకపోయారు. అయితే స్థానికులంతా కూడా వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే అప్పుడు కూడా లోపల ఉన్న ముగ్గురు ఏదైతే 7 సంవత్సరాల పాప కావచ్చు, 70 సంవత్సరాల జమీల్ కావచ్చు, లేదా కాటన్ కావచ్చు, మొత్తం ముగ్గురు కూడా పైనుంచి కిందికి రాలేకపోయారు. అయితే అప్పటికి ఫైర్ ఇంజన్ కూడా అక్కడికి రావడం జరిగింది. తర్వాత వాటర్ ట్యాంకర్ తెప్పించి వాటర్తో నీళ్లు కొట్టించే ప్రయత్నం చేశారు. అయితే లోపల ఉన్న వాళ్ళు పైన కిందికి తీసుకొచ్చారు. కొంత ఆలస్యమైంది. అప్పటికి వాళ్ళు మొత్తం పొగ మొత్తం కూడా మింగేయడం తోటి వాళ్ళు అపస్మారక వెళ్ళిపోవడం తోటి ఫైర్ అధికారులు అక్కడికి వచ్చేసి వెంటనే వాళ్ళందరూ ముగ్గురు కూడా కిందికి దించడం జరిగింది. ఆ తర్వాత మిగతా కొందరు ముగ్గురు కూడా పైనుంచి ముగ్గురు పిల్లలు కూడా పైనుంచి కింది దూకడంతో వాళ్ళకు స్వల్ప గాయాలయ్యాయి. వాళ్ళందరూ ప్రస్తుతానికి అటు వేరే ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రి చికిత్స తరలించడం జరిగింది. అయితే కింద ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఆ కిచెన్ కావచ్చు, గ్రౌండ్ ఫ్లోర్ లో నిల్వ చేసిన సిలిండర్ కావచ్చు, లేకుంటే కారు కావచ్చు, ఈ 3 కూడా ఒకటేసారిగా అగ్నికి ఆహుతి కావడం, అగ్నికి ఆ ఫైర్ ఇంజిన్ ఒకరిగా ఫైర్ అవడం తోటి ఆ సిలిండర్ మొత్తంగా పేలిపోవడం తోటి మంటలు విపరీతంగా వ్యాపించాయి. ఆ నేపథ్యంలోనే ముగ్గురు చేరిపోయినట్లు ఇప్పుడైతే అధికారులు చెప్తున్నారు. అయితే మంటల్ని సకాలంలో దాదాపుగా మళ్ళీ చుట్టుపక్కల బిల్డింగ్ కావచ్చు, ఆ లోపల రెస్క్యూ దాదాపు లోపల 8 మంది ఉన్నారు. ఆ 8 మంది మొత్తాన్ని కూడా అందరినీ స్థానికులు రెస్క్యూ చేసి కింద తీసుకొచ్చారు. ఆ తర్వాత ఫైర్ ఇంజన్ అక్కడ చేరుకోవడం జరిగింది. ఫైర్ ఇంజన్ లోపల అందరూ కూడా కింద తీసుకొచ్చింది. అయితే ఈ మంటల్లో ఇప్పటికైతే లోపల సఫకేషన్ వల్ల ముగ్గురు చనిపోయారు. వాళ్ళు ముగ్గురు కూడా అటు ఆసుపత్రిలో చికిత్స చనిపోయినట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే మరో ముగ్గురు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంట్లో ముఖ్యంగా మంటలు అనేవి ఒక్కసారిగా బిల్డింగ్ మొత్తం వ్యాపించడం, దాంతో పాటుగా దట్టమైన పొగ బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోవడంతో ఆ బిల్డింగ్ లోపల ఎక్కడ కూడా ఎంట్రీ అంటే బయటికి పొగ వెళ్ళడానికి ఇక్కడ ప్లేస్ లేకపోవడం, తర్వాత కిందికి రావడానికి కూడా అవకాశం లేకపోవడం, ఎక్కడైతే మంటలు చెరుగుతుందో అక్కడ మెట్లు ఉండడం వల్ల కిందికి రాలేక వాళ్ళు పైనుంచి కిందికి దూకే ప్రయత్నం చేశారు. అయితే కొందరు కింద ఉండి చాలా మంది కూడా పైనుంచి కిందికి దూకమని చెప్పి కొందరు ముగ్గురు పిల్లలు కింది దూకడం జరిగింది. ఆ తర్వాత 70 years, 40 years ఉన్న లేడీస్ మొత్తం కిందికి దూకలేకపోయారు. అదే మాదిరిగా 7 సంవత్సరాల పాప మొత్తం అక్కడే అపస్మారక పడిపోతున్న పాపని కింది రాలేకపోయింది. ఆ ముగ్గురు అయితే దట్టమైన పొగలను పీల్చుకోవడంతో వాళ్ళు ఒకసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతే వాళ్ళందరినీ కూడా ఉస్మాన్ హాస్పిటల్ తరలించారు. ఉస్మాన్ హాస్పిటల్ చికిత్స పొందుతూ చనిపోయినట్లు ప్రస్తుతానికైతే అధికారులు చెప్తున్నారు.